రాజమండ్రి వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్లు, వారి కుటుంబ సభ్యులు, రాజమండ్రి ప్రెస్ క్లబ్ సభ్యులకు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వై జంక్షన్లో గల ఆనం రోటరీ హాల్లో నిర్వహించారు. హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కెఎస్ సోమశేఖరరావు నేతృత్వంలో పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు పర్యవేక్షణలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. అతిథులుగా రాజమండ్రి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ, తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాజమండ్రి సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఏ సత్యనారాయణ, జనసేన పార్టీ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీను, డి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ వై రంగబాబు, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, హైపటోలాసిస్ట్, అడ్వాన్స్డ్ థెరపీ ఎండోస్కోపిస్ట్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వైద్య నిపుణులు డాక్టర్ కెఎస్ సోమశేఖరరావు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ కె రామ్ గోపాల్ తేజ, వీస్టార్ హాస్పిటల్ డైరెక్టర్ జనరల్ ఎండి డాక్టర్ కె అవినాష్, ఉమా రామలింగేశ్వర స్వామి దేవాదాయ ధర్మాదాయ శాఖ చైర్మన్ గురునాథరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాషాలిమ్రా తదితరులు విచ్చేశారు. ఈ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరించే రాజమండ్రి పిఎంపి అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బీపీ డాక్టర్ కేవీఎస్ సత్యనారాయణ రెడ్డి వైద్య శిబిరంలో సహకారం అందించారు. ఆయన సేవలను ప్రశంసిస్తూ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ వైద్య నిపుణులు డాక్టర్ కెఎస్ సోమశేఖరరావు చేతుల మీదుగా చిరు సత్కారం చేశారు. వీస్టార్ హాస్పిటల్ డైరెక్టర్ జనరల్ ఎండి డాక్టర్ కె అవినాష్ వైద్య శిబిరానికి విచ్చేశారు. సుమారు 40 నుంచి 50 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించారు. అవినాష్కు హాస్పిటల్ హైటెక్ సిటీ వైద్య నిపుణులు డాక్టర్ కెఎస్ సోమశేఖరరావు, ట్రస్ట్ సభ్యులు, ప్రెస్ క్లబ్ సభ్యులు చిరు సత్కారం చేశారు. ట్రస్ట్ సభ్యులు నామన వాసు, కోట్ల సురేంద్ర, కాపునాడు జిల్లా అధ్యక్షులు గుదే రఘు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను తదితరులు ఘనంగా అతిథులకు స్వాగతించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద ఆసుపత్రి ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు సేవ్ లివర్ ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ సోమశేఖర్ మాట్లాడుతూ, లివర్ పాడవడానికి ఆల్కహాల్తో పాటు హెపటైటిస్ బి, సి వైరస్లు కారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెపటైటిస్ బి, సి కారణంగా లివర్ పాడవడం జాతీయ యావరేజ్ 3 నుంచి 4% ఉందన్నారు. గన్ని కృష్ణ మాట్లాడుతూ, పంతం కొండలరావు ఏ కార్యక్రమం చేపట్టినా సామాజిక హితం, ప్రజాహితం ఉంటాయని అన్నారు. ఆకుల వీరాస్ మాట్లాడుతూ, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అన్నారు. వైద్య సేవలు అందిస్తున్న యశోద ఆసుపత్రి వైద్యులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన పంతం కొండలరావును అభినందించారు. అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ, ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేసేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వై శ్రీను మాట్లాడుతూ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరపున చేపట్టే కార్యక్రమాలకు సమాజంలో అన్ని వర్గాల నుంచి విశేష ఆదరణ ఉంటుందన్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలే కాకుండా ప్రతి ఏటా మూగ జీవాలకు దాహార్తిని తీర్చే వినూత్న కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. వై రంగబాబు మాట్లాడుతూ, ఓ వ్యక్తి వ్యవస్థగా మారి సమాజంలో ఇన్ని ప్రజాహిత కార్యక్రమాలు చేయడం పంతం కొండలరావుకే సాధ్యమైందని అన్నారు. డాక్టర్ కె రామ్ గోపాల్ తేజ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ముందుగానే ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవనం సాగించాలని అన్నారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు బీసీఎంసీసీసీ ఈ సంయుక్తంగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంపులో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ కానీ, లివర్కి సంబంధించిన ఇందాక డాక్టర్ గారు ఏదైతే తెలియజేశారో ఆ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మీద, ఇతరత్ర కాలేయ వ్యాధులకు సంబంధించినటువంటి దాని మీద అవగాహన, ప్లస్ వాళ్ళకి టెస్టులు చేయించడం, దాంతో పాటు ఫైబర్ స్కాన్ వ్యాధి రావాలి కానీ ఈ టెస్ట్లు అది కొద్దిగా గందరగోళం ఏర్పడదేమో అని చెప్పి దాన్ని విడిగా ఎవరైతే లివర్ టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నారో వారి పేర్లు మళ్ళీ తర్వాత ఇద్దరు కానీ వాళ్ళని సెపరేట్గా డాక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాన్ని బట్టి మన బద్రి గారు, సంతోష్ గారు వీళ్ళందరూ కూడా నేమ్స్ తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యం. రెండవది, ఇది పర్టికులర్గా ఎక్కువ మందికి చేయలేము కాబట్టి
ఒక కేబుల్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి ప్రెస్ క్లబ్ సభ్యులకి ఏర్పాటు చేయడం జరిగింది. దీని తదనంతరం మరి పెద్దలందరూ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ సపోర్ట్ తోటి రాజమండ్రిలో ఒక మెగా మెడికల్ క్యాంప్ కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే నేను 10 years బ్యాక్ చేశాను. 3000 పీపుల్కి కళ్ళజోళ్ళు అందించడం ఆత్మహత్య కింద దగ్గర ఐ టెస్ట్కి 20-30 మందిని పెట్టి 3 రోజులు పట్టింది. మెడికల్ క్యాంప్ ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఇది పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్లో మనకి ముఖ్యంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం, సంక్రాంతి సంబరాలు, పేద విద్యార్థులను చదివించడం, తర్వాత ఒక మతాలన్నీ ఏకంగా ఉండాలనేటువంటిది క్రిస్మస్ ఏర్పాటు చేయడం, మోగదేవాలకి డైలీ ఫుడ్, గోశాల ఈ అన్నిటిని కూడా మనం స్టార్ట్ చేసి సుమారుగా 12 ఏళ్ళు అయితే పూర్తయిపోయి ఇప్పుడు 14 ఏళ్ళ వరకు అయింది. అందులో భాగంగా ఈ మెడికల్ క్యాంప్ కూడా చేయడం జరుగుతున్నది. దీనికి ముఖ్యంగా సోమశేఖర్ గారు యశోద హాస్పిటల్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ దాంట్లో పెద్దలైనటువంటి ఒక 10 మంది పెద్ద డాక్టర్లు ఎవరైతే ఉన్నారో గ్యాస్ట్రిక్ సంబంధించి లివర్ సంబంధించినటువంటి వాళ్ళు, ఆ నాగేశ్వర రెడ్డి గారు అటువంటి వాళ్ళు, సోమశేఖర్ గారు కూడా ఒకరు. ఆయన మనం రిక్వెస్ట్ చేయగానే రావడం మనందర భాగ్యంగా భావిస్తూ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పేషెంట్లు అందరూ కూడా 1 by 1 ఆయన మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి సపోర్టింగ్గా మన లోపల ఉన్నటువంటి తేజ కూడా సపోర్ట్ చేస్తాడు. అలాగే యశోద సిబ్బంది అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెస్ మెంబర్స్ అలాగే కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతూ మరి ఎవరైతే బ్లడ్ టెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇక్కడే అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా స్వీకరించి మందులు ప్రిస్క్రిప్షన్ తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. స్కూల్లోనే కాలేజీలో చదివాడు. ఆయన కేవలం సిసిసి ఛానల్లో అధిపతిగానే కాకుండా ఎన్నో రకాలుగా ప్రజాసేవ కార్యక్రమాలు చేయడం ఆయనకి చాలా అలవాటు. ముఖ్యంగా వాళ్ళ తాతల పేరుతో ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా అక్కడ శివరాత్రి రోజు చాలా కన్నుల మీదుగా పండుగగా చాలా బ్రహ్మాండమైన దీపోత్సవం అక్కడ దీపోత్సవం చేయడం ఇవన్నీ కూడా ముఖ్యంగా కారుణ్యం. మనుషులు అంటే చాలా ప్రేమ, అందరికీ కూడా పనికొచ్చే కార్యక్రమాలు చేయడంలో అగ్రగామిగా ఉంటూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు. ఈ రోజుని కొండరావు గారు పిలిచడానికి ద్వారా అంటే ఏమనుకోదు, కొండల్లో పిలిచినట్టు ఎవరు కూడా కాదనుకునే వస్తారు. అందులో ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రెస్ మీట్లకి ఈ కార్యక్రమం కాన్సన్ట్రేట్ చేసిన. ఎందుకంటే చాలా మందికి అంటే ఇలా అంటానే అనుకోవద్దు, చాలా మందికి ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ చాలా మంది కూడా ఉంటాయి. మన అలవాట్లు అంటే అలవాట్లు అంటే కేవలం ఆహారమే కాదు, గతంలో నౌక ఫ్యాటీ లివర్ ప్రాబ్లం నుంచి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం నుంచి మేము ముఖ్యంగా యశోద హాస్పిటల్ నుంచి ప్రముఖ గ్యాస్ట్రైటిస్ట్ సోమశేఖర్ గారిని ఈ సభకు ఆహ్వానించడం, ఇక్కడ మన అందరికీ కూడా ఎన్లైటింగ్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పడుతున్నాం కాబట్టి చాలా ఉపయోగపడుతుంది. మీరు అందరూ కూడా సాధారణంగా వినాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పండుగ మరొకసారి నేను ధన్యవాదాలు అభినందనలు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా సిసిసి ఛానల్స్ నిర్వహించిన ఈ అద్భుతమైన కార్యక్రమానికి మీరందరూ వచ్చి మీ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో తెలుసుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది బాగా రాజమండ్రిలో ఏదైనా సేవా కార్యక్రమాలు ఉండాలన్నా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏదైనా చేయాలన్నా మా అన్న కొండరావు అనే చేయాలి. రాజమండ్రి నగరంలో మొత్తం జనాభాలందరినీ ఒకే చోట చేర్చిన కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు అది అందరికీ గుర్తుండే ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు
ఈ మహోత్తరమైన కార్యక్రమానికి ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరికీ కూడా, ప్రెస్ కుటుంబాలు, ఎందుకంటే నిరంతరం ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తగా పనిచేసి మీరందరూ కూడా చాలా ఒక టైంకి తిండి తినలేరు. ఏ టైం పడితే ఆ టైం ఎక్కడైనా విపత్తులు వస్తుంటే అక్కడికి వెళ్ళిపోతుంటారు. దీనివల్ల మీ ఆరోగ్యాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ నిర్లక్ష్యం వల్ల అనేక వ్యాధులు వస్తుంటాయి. అందువల్ల అందులో ముఖ్యంగా గ్యాస్ట్రిక్, ఎందుకంటే టైంకి తిండి లేకపోయినా చాలా ఇబ్బందికరంగా మీ యొక్క ఆరోగ్యం చాలా, ఎందుకంటే నేను అనుకోవడం చాలా 80% వరకు గ్యాస్ట్రిక్ ఉండదు. జాగ్రత్తగా మీరు అందరూ కూడా టెస్ట్ చేయించుకోండి, మీరు అందరూ కూడా, ఎందుకంటే మీరు ఇప్పుడు వ్యాధి తింటారు నాకు తెలుసు కాబట్టి. అదేవిధంగా అందరూ చాలా బ్లడ్ క్యాంప్ చూస్తుంటాం, ఎక్కువ షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, ఆ టెస్ట్ చేస్తారు. కానీ నిజంగా ఈ లివర్కి నెక్స్ట్ గ్యాస్ట్రిక్కి సంబంధించిన టెస్ట్ చేయడం నిజంగా ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు అందరికి. నిజంగా కొండపడానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు 778899 ఈ మెడికల్ క్యాంపు ఎంతో సంతోషం. దాని ప్రాంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అలాగే శిష్యులు యజమాని వారి ద్వారా నిర్వహించబడుతుంది. మరి ఈ మంచి కార్యక్రమానికి మరి మనకు అవగాహన గురించి మన డాక్టర్ సోమశేఖర్ గారు వచ్చి మన అందరికీ కూడా ఎవరి మీద ఎవిడెన్స్ అయ్యి కూడా చాలా చక్కగా ఏ పరిస్థితుల్లో ఎలాగా ఎదురవుతున్నది ఈ అందరికీ కూడా చాలా బాగా వివరించారు. మరి అది కాకుండా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథుల కింద మరి శ్రీ గణేకృష్ణ గారు, అలాగే చంద్రదేవి వైష్ణవి, అలాగే ఆశ్రీ సత్యనారాయణ గారు, అలాగే సోదరుడు నాగబాబు, అలాగే మరి పెద్దలందరికీ కూడా నాకు ఏర్పడిన నమస్కారం. అలాగే ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్న మన విజయకర్ సోదరులకు, అలాగే కేబుల్ ఆపరేటర్లకి అందరికీ కూడా, వారి ఫ్యామిలీస్ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపడుతున్నాను. మరి ఈ అవకాశాన్ని మీరందరూ బాగా ఉపయోగించుకోవాలి. మొదటి నుంచి కూడా మరి కొండలరావు ఈ సేవా కార్యక్రమాల్లో వాడిగా వేదిక మీద ఆశీర్వదించినటువంటి తెలుగుదేశం నాయకులు గణేకృష్ణ గారు, అదేవిధంగా పెద్దలు ఆకులు వీరరాజు గారు, జనసేన నాయకులు సత్యనారాయణ గారు, శ్రీనివాస్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి పాత కొండలరావు గారిని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సౌజన్యం వహిస్తున్నటువంటి యశోద హాస్పిటల్స్ సోమశేఖర్ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏ ప్రభుత్వం కానీ, ఏ రాజకీయ పార్టీ కానీ ఎటువంటి అండదండలు లేకుండా ఒకే ఒక వ్యక్తి గత సుమారుగా 10 సంవత్సరాల పై నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనే మన పెద్ద కొండలరావు గారు. ఈ 10 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా దైవ కార్యక్రమాలు అయితేనేవంటే, సేవా కార్యక్రమాలు అయితేనేవంటే నిర్విఘ్నంగా కొనసాగించడం అదేమి చిన్న విషయం కాదు. ఇవాళ సమాజంలో ఉన్న రుగ్మతలు బయటికి తీసి ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు కానీ ముందుకు తీసుకెళ్లే పత్రికా విలేకరుల సోదరులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే ఈ సమాజం కూడా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఆయన తన తోటి వ్యాపారస్తులతో పాటు ఈ పత్రికా సోదరులందరూ
ఆ మాట కొండలరావు గారికి ఖచ్చితంగా తూచా తప్పకుండా మనం అన్వయించవచ్చు. ఎందుకంటే ఆయన మనం రాజమండ్రిలో చూసినట్లయితే ఆయనకి రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఏ కార్యక్రమం చేసినా అన్ని పార్టీలో ఉన్న నాయకులు కూడా ఆయనకి అన్నదండలుగా ఉంటారు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అలాంటిది. మా ఆర్ఎస్ఎస్ లో చెప్తూ ఉంటారు, వ్యక్తి నిర్మాణం జరిగితే సమాజం నిర్మాణం జరుగుతుంది. ఆ సమాజం వల్ల ఈ దేశానికి ఎంతో మంచి పేరు అభివృద్ధి చెందుతుందని చెప్తారు. ఇలాంటి కొండలరావు గారు ఇంకా మన సమాజంలో ఉంటే మన సమాజం, మన దేశం ఇంకా ముందుకెళ్తుందని భావిస్తూ. సో ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో 19 సత్యనారాయణ చారిటబుల్ ఫౌండేషన్లో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అది డివోషనల్ యాక్టివిటీస్ కానీ, స్టూడెంట్ ఎడ్యుకేషన్ కానీ, అలాగే ఎటువంటి యాక్టివిటీస్ అయినా సరే. సో కొండలరావు గారు చాలా హైయెస్ట్ ఎఫికసీస్తో ఆయన ప్రతి యాక్టివిటీ చేస్తారు. ఎస్పెషల్లీ ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ సోమశేఖర్ సార్. సో సార్ ఒక గ్యాస్ట్రో ఫ్యామిలీలో ఒక ఎమినెంట్ పర్సనాలిటీ. ఎస్పెషల్లీ ఈ లివర్ స్టడీ మీద, ఎస్పెషల్లీ లివర్ అవేర్నెస్ గురించి సో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అప్పటి నుంచి దాని మీద అవేర్నెస్, ఎస్పెషల్లీ మనలాంటి టైర్ 3 సిటీస్లో కూడా అవేర్నెస్ ప్రతి దగ్గర క్రియేట్ చేయాలని ఒక బెస్ట్ ఇనిషియేటివ్ సార్ తీసుకున్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా రేర్ మనకంటే. మిగతా ఊర్లో మన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉన్నా సరే ఒక ఎస్పెషల్లీ ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద లివర్ అవేర్నెస్ చేయడం అనేది, సో అది ఎస్పెషల్లీ మన పంతొమ్మిది చారిటబుల్ ట్రస్ట్తో సార్ అసోసియేట్ అవ్వడం. ఈ ప్రోగ్రామ్ని అందరూ ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే లివర్ గురించి ఆల్రెడీ సార్ చెప్పారు. చూస్తే లివర్ డిసీజెస్ అనేది, అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, హెపటైటిస్ బి అండ్ సి, ఎస్పెషల్లీ హెపటైటిస్ బి అండ్ సి ప్రివెంటబుల్ కాజెస్ కాబట్టి సో దీన్ని స్క్రీనింగ్ జరుగుతుంది. సో అలాగే నెక్స్ట్ ఫైబ్రో స్కాన్ కూడా సోమశేఖర్ చేస్తాను. సో అది కూడా ఆ సర్వీసెస్ నెక్స్ట్ టైం కూడా ఖచ్చితంగా అవైల్ చేసుకోవాలి. లివర్ డిసీజ్ ఎస్పెషల్లీ ప్రివెంటబుల్ కాజెస్ ఉన్నప్పుడు అది ముందే మనం డయాగ్నోస్ చేసుకుంటే, ట్రీట్ చేసుకుంటే ఒక మేజర్ మార్బిడిటీ అంటే ఒక ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళిపోయి ట్రాన్స్ప్లాంట్లో కూడా మరి అది సరిగ్గా సక్సెస్ అవ్వకపోతే ఇబ్బంది పడడం, ఎన్ని కేసులు చూస్తూ ఉంటాం. సో ఎస్పెషల్లీ ఇలాంటి ప్రివెంటబుల్ కాజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ ఉన్నప్పుడు ఈ సర్వీసెస్ అని అవైల్ చేసుకోవడం చాలా మంచిది. సో నాకు ఆపర్చునిటీస్ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి కార్యక్రమాన్ని జయప్రదంగా చేసిన కొండలరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం అది చెప్పాలనే ఉద్దేశంతో నేను ఉన్నాను. నేను డాక్టర్ కె సోమశేఖర్, సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ లివర్ డిసీజ్ స్పెషలిస్ట్, యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చేస్తున్నాను. గత 8 సంవత్సరాలుగా సేవ్ ద లివర్ ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈ లివర్ డిసీజెస్ అంటే కాలేయ వ్యాధుల గురించి అవగాహన ప్రజల్లో పెంపొందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ట్రస్ట్లో యాక్టివిటీస్ చేస్తూ జరుగుతుంది. కొండలరావు గారికి ఆ మాట చెప్పిన వెంటనే మీరు ఇమీడియట్గా ఫస్ట్ మా రాజమండ్రిలో ఇలాంటి క్యాంపు చేయాలి, ఈ అవగాహన పెంపొందించాము అని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి గుండె సంబంధిత వ్యాధుల గురించి, షుగర్ గురించి అవగాహన బాగానే ఉంది, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. కానీ కాలేయానికి సంబంధించిన వ్యాధుల గురించి అవగాహన చాలా తక్కువ ఉంది. ఓన్లీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి, మిగిలిన ఏ ప్రాబ్లం ఉండదు అనేది ఒక ఆలోచన. అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో వేరే వాళ్ళకి చాలా ఎక్కువ తాగే వాళ్ళకి వస్తుంది, నాకు మాత్రం రాదు అనే ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఆల్కహాల్ గురించి అందరికీ తెలుసు, అది సెల్ఫ్ డిస్ట్రక్షన్. దాని గురించి నేను పెద్దగా మాట్లాడకపోయినా లివర్కి కాలేయానికి వ్యాధులు రావడానికి ఆల్కహాల్ మద్యపానం అనేది 50% కారణమైతే మిగిలిన 50% హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని ప్రాణాంతక వైరసెస్ వల్ల ఈ లివర్కి ప్రాబ్లం, లివర్కి సిరోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అవగాహన రాహిత్యం చాలా తక్కువగా ఉంది. నమస్కారం. ఈ రోజున పంతం సత్యనారాయణ గారు చారిటబుల్ ట్రస్ట్ త్రివిల్ ఛానల్ BCN తరఫున
యశోద హాస్పిటల్ వారి సౌజన్యంతో కేబుల్ ఆపరేటర్లు పాత్రికేయ మిత్రుల సోదరుల కుటుంబాలకి నిమిత్తం లివర్కి సంబంధించి అవగాహన చేయటం, లివర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ చేసి వాటి యొక్క పరీక్షల్ని ఈరోజు నిర్వహించి వాటి యొక్క పనితీరుని గమనించి ఏమైనా సజెషన్స్ కానీ దానికి ఏమైనా అవసరమైనటువంటి చికిత్స చేయడంలో భాగంగా పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సోదర సమానులు పంత కోనరావు గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఇంతకుముందు అపోలో హాస్పిటల్స్ లో పనిచేస్తున్నప్పుడు కానీ ఈ రోజున యశోద హాస్పిటల్లో పనిచేస్తూ ఈ సమాజం పట్ల ఎంతో కొంత బాధ్యతాయుతమైనటువంటి బాధ్యత నిర్వహించాలనేటువంటి బాధ్యత తీసుకొని పాలకులు, అమలాపురం ఎన్నో మెయిన్ సిటీస్ లో ఈ లివర్ మీద అవగాహన కల్పించడం కోసం డాక్టర్ సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సోమశేఖర్ గారిని మనస్ఫూర్తిగా రాజమహేంద్రవరం ప్రజలందరితో కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని కేబుల్ ఆపరేటర్స్ కుటుంబ సభ్యులకి, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు కూడా సద్వినియోగం చేసుకొని, అంటే హైపటిస్ బి కానీ హైపటిస్ సి కానీ జనరల్ గా అందరూ కూడా కిడ్నీస్ మీద, షుగర్ మీద, బీపీ మీద, వీటి మీద దృష్టి పెట్టినంత దీనిగా లివర్ మీద పెట్టరు. దాన్ని గమనించి లివర్ మీద ప్రత్యేకమైన అవగాహన కల్పించాలనేటువంటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారి మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తూ కేవలం మన ఎదుగుదలకి ఎవరైతే ఉపయోగపడుతున్నారో వారి కుటుంబ సభ్యులు, ఆ కుటుంబాలు కూడా బాగుండాలనేటువంటి సదుద్దేశంతో ఒక కేబుల్ ఆపరేటర్స్ యొక్క కుటుంబ సభ్యులు కానీ, జర్నలిస్టులు యొక్క కుటుంబ సభ్యులు కానీ వారి బాగోగుల్ని పట్టించుకొని ఇవాళ లివర్ కనుక చెడిపోతే హైపటైటిస్ బి కానీ సి కానీ ముదిరితే క్యాన్సర్ లో దిగేటువంటి ప్రమాదం కూడా ఉందని చెప్పి డాక్టర్ గారు తెలియజేస్తున్నారంటే దాని తీవ్రతని మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఉంది. మరి ఇటువంటి కార్యక్రమం తీసుకోవడంలో కొండలరామయ్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే రాజమహేంద్రంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా ఆయన ట్రస్ట్ తరఫున తోటి ప్రజలకు సేవ చేయడం ఎంత బాధ్యంగా భావిస్తూ ఉంటారు. అలాగే మూగజీవాల పట్ల కూడా అంతే బాధ్యతతో, అంటే అంతే సమదృష్టితో చూసేటువంటి గొప్ప మనసున్న వ్యక్తి కొండలరావు గారు. ఎందుకంటే ఈ మాట చెప్తున్నామంటే వేసవి కాలం వస్తే నోరు లేని మూగజీవాల కోసం ఎక్కడికక్కడ నీటి తొట్టెలను ఏర్పాటు చేసి వాటికి ప్రత్యేకమైన గ్రాసం కూడా ఏర్పాటు చేయడం, అలాగే విద్యలో బాగా చదువుకున్నటువంటి పిల్లలకి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యాదానం చేయడం, ఇలాగ అనేక కార్యక్రమాల ద్వారా రాజమహేంద్రవరం ప్రజల్లో ఎప్పుడు కూడా నామకున్నటువంటి పేరు పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్, దాన్ని నడుపుతున్నటువంటి అన్నయ్య కొండలరావు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింత మందికి సేవలు అందించాలని హృదయపూర్వక కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం.